హలో ఫ్రెండ్స్. మనం న్యూక్లియర్ ఎనర్జీ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వారు 2026లో ఆడడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ పాలసీ అండ్ ద శాంతి యాక్ట్ 2025. మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. శాంతి యాక్ట్ 2025 సంబంధించి. ద శాంతి యాక్ట్ 2025 అలౌస్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇన్ న్యూక్లియర్ పవర్ జనరేషన్ అన్నారు. కరెక్ట్. ఇండియా హ్యాస్ సెట్ ఎ టార్గెట్ ఆఫ్ అచీవింగ్ 100 gigawatt ఆఫ్ ఇన్స్టాల్డ్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ బై ద ఇయర్ 2030 అన్నారు. ఇన్కరెక్ట్. 2030 కాదు, 2047. శాంతి యాక్ట్ 2025 retains unlimited supplier liability for nuclear damage to ensure enhanced accountability అన్నారు. ఈ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. శాంతి యాక్ట్ 2025 రిటైన్స్ లిమిటెడ్ సప్లయర్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ అని ఉండాలి. మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ 1 ఓన్లీ. ఈ స్టేట్మెంట్స్ నోట్ చేసుకోండి. మనకి న్యూస్లో ఎక్స్టెన్సివ్గా కవర్ అవుతూ ఉంటుంది శాంతి యాక్ట్ 2025. మనకి అదేవిధంగా న్యూక్లియర్ ఎనర్జీ టార్గెట్ 100 gigawatt బై 2047. మనకి శాంతి యాక్ట్ 2025 సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, శాంతి అంటే సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అదేవిధంగా అలౌస్ లిమిటెడ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ విత్ సేఫ్టీ చెక్స్. తర్వాత మనకి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్, strengthen nuclear liability compensation system. తర్వాత మనకి టార్గెట్ వచ్చి మనం చెప్పుకున్నాం కదా 100 gigawatt ఎప్పటికి 2047. గోల్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అట్లీస్ట్ 100 gigawatt ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ బై 2047 అయితే మనకి 2030 అన్నారు. అందుకే కరెక్ట్ అయింది. లిమిటెడ్ లయబిలిటీ అయితే అన్లిమిటెడ్ లయబిలిటీ అన్నారు. మనకి ఈ సెంటెన్స్ ఫ్రేమింగ్ యూపీఎస్సి వారి ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. ఇక్కడ యూపీఎస్సి ఎగ్జామ్స్లో కూడా ఇయర్స్ చేంజ్ చేస్తారు. 2047 అయితే మనకి ఇక్కడ 2030 అని ఇచ్చారు. అదేవిధంగా యాంటనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు ఉపయోగించి కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఇన్కరెక్ట్ చేస్తారు. లిమిటెడ్ సప్లయర్ లయబిలిటీ అయితే అన్లిమిటెడ్ సప్లయర్ లయబిలిటీ అని చెప్పి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రం కరెక్ట్. శాంతి యాక్ట్ 2025 అలౌస్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇన్ న్యూక్లియర్ పవర్ జనరేషన్. అందుకే మనకి ఆన్సరు ఆప్షన్ ఏ 1 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ద ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ పిఎఫ్బిఆర్ ఈజ్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్ బికాస్. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. 3 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్టే. ఈ స్టేట్మెంట్స్ నోట్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సంబంధించి ఇట్ ఈస్ డిజైన్ టు యూస్ యురేనియం 232 బ్రీడ్ ప్లూటోనియం ఇన్ ఏ సోడియం కూల్డ్ ఫాస్ట్ రియాక్టర్ డిజైన్. థోరియం 232తో నాట్ ఫిసైల్ ఫర్టైల్ మెటీరియల్, ఫిసైల్ కాదు, ఈజ్ ప్రపోజ్డ్ టు బి యూజ్డ్ యాజ్ బ్లాంకెట్ మెటీరియల్. బై ట్రాన్స్ముటేషన్ థోరియం విల్ క్రియేట్ ఫిసైల్ యూరియం 233 విచ్ విల్ బీ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ ఇన్ థర్డ్ స్టేజ్. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. మనకి
న్యూక్లియర్ 3 స్టేజ్ పవర్ ప్రోగ్రామ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి రివైజ్ చేసుకోండి. మనకి రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే స్టేజ్ 1లో ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, తర్వాత స్టేజ్ 2లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్, తర్వాత స్టేజ్ 3లో థోరియం బేస్డ్ రియాక్టర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇటార్ సంబంధించి. ఇటార్ ఈజ్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా అండ్ ద వరల్డ్ బికాస్ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. ఇట్ డెమాన్స్ట్రేట్ సస్టైనబుల్ క్లీన్ ఫ్యూజన్ ఎనర్జీ ఫర్ ద ఫ్యూచర్. ఫస్ట్ స్టేట్మెంట్లోనే ఇచ్చారు, ఇట్ డెమాన్స్ట్రేట్ సస్టైనబుల్ క్లీన్ ఫ్యూజన్ ఎనర్జీ ఫర్ ద ఫ్యూచర్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇట్ అలౌస్ ఇండియా టు పార్టిసిపేట్ ఇన్ కటింగ్ ఎడ్జ్ న్యూక్లియర్ ఫ్యూజన్ రీసెర్చ్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఫ్యూచర్ గురించి చెప్తుంది. థర్డ్ స్టేట్మెంట్ మాత్రం ఇట్ ప్రొవైడ్స్ ఇమీడియట్ కమర్షియల్ ఎలక్ట్రిసిటీ టు రెడ్యూస్ ఫాజిల్ ఫ్యూయల్ డిపెండెన్సీ అన్నారు. ఇమీడియట్ కమర్షియల్ ఎలక్ట్రిసిటీ అన్నారు, ఇన్కరెక్ట్. మనకి ఇంకా ఆపరేషనల్ అవ్వలేదు. 2035కి ఆపరేషన్లోకి రావచ్చు. మనకి ఫ్యూచర్లో క్లీన్ ఫ్యూజన్ ఎనర్జీకి సంబంధించిన ఐటీఆర్ అంటేనే మనకి ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్, ఇటార్ అంటారు, లాటిన్ వర్డ్, ద వే మీనింగ్. కాబట్టి మనకి థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి 1 and 2 ఓన్లీ. ఈ విధంగా ఇటార్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ఎప్పుడులోకి ఆపరేషన్లోకి రావచ్చు? 2035కి. ఫ్యూచర్లో మనకి ఇమీడియట్ కమర్షియల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఉన్నారు, ఇన్కరెక్ట్. అందుకే ఇటార్ ఇండియా. ఇటార్ అంటే మనకి ద వే అని మీనింగు. ఈ విధంగా ఇటార్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.